మలయాళంలో రూపొందించిన సినిమానే కొల్ల. సూరజ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఏంటి అనేది తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే అని అంటే రజీషా విజయన్, శిల్ప, ప్రియా ప్రకాష్ వారియర్ లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అనుకుంటారు. అందుకోసం బ్యాంక్ లాకర్స్ లో ఉండే బంగారాన్ని కాజేయాలని డిసైడ్ అవుతారు. పథకం ప్రకారం ఒక ఊర్లో బ్యాంక్ పక్కనే ఉన్న షట్టర్ ను రెంట్కి తీసుకుంటారు. అందులో బ్యూటీ పార్లర్ పెడుతున్నట్టుగా చుట్టుపక్కల వారిని నమ్మిస్తారు. ఆ షట్టర్ లో నుంచి బ్యాంక్ కి కన్నం వేసి 26 కేజీల బంగారం దోచేస్తారు. బ్యాంక్ నుంచి బంగారం కాజేసే విషయంలో తమకి బాగా పరిచయం ఉన్న స్టీఫెన్ సహాయం తీసుకుంటారు. ఏమీ ఎరగనట్టుగా అని శిల్ప అదే ఊళ్ళో ఉంటారు. స్టీఫెన్ ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఆ బంగారాన్ని తన విలేజ్ కి తీసుకునెళ్లి ఒక పాడుపడ్డ ఇంట్లో దాచిపెడతారు. ఈ కేసును పరిష్కరించడం కోసం పోలీస్ ఆఫీసర్ ఫరూక్ రంగంలోకి దిగుతారు. అన్ని వైపుల నుంచి ఆధారాలు రాబట్టే పనిలో ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ నేర చరిత్ర కలిగిన స్టీఫెన్ ను ఫరూక్ పట్టుకుంటాడు. అయితే ఊహించని విధంగా ఫరూక్ గుండెపోటుతో చనిపోతాడు. అతను ఆ బంగారం ఎక్కడ పెట్టాడు అనేది తెలియని అని శిల్ప ఇద్దరు అయోమయంలో పడతారు. ఆ బంగారం జాడ తెలుసుకోవడం కోసం, తమ బండారం బయటపడకుండా ఉండడం కోసం వాళ్ళేం చేశారు అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే బ్యాంకు దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు యువతులు తాము పట్టుబడకుండా ఉండడం కోసం, తమ చేతిలో నుంచి ఆ బంగారం జారిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తారు అనే ప్రధానమైన కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ తో 6 డజన్ ప్రధానమైన పాత్రలతో తెరకెక్కించిన సినిమా ఇది. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. బ్యాంకు దోపిడీ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే దొంగిలించిన మొత్తాన్ని వదులుకోవడానికి ఆయా పాత్రలు సిద్ధపడుతూ ఉంటాయి. అయితే కథలో తాము పట్టుపడ్డా సరే ఎంతో కష్టపడి దొంగిలించిన సొమ్ము ఎలాంటి పరిస్థితుల్లో పోలీసులకి దొరకకూడదు అనే పట్టుదలతో దొంగలు ముందుకెళ్లడం సరికొత్తగా అనిపిస్తుంది. కొల్ల అంటే దోపిడీ అనే అర్థం. బ్యాంక్ దోపిడీ చుట్టూనే ఈ కథ ఉంటుంది. మరోవైపు దొంగల ఎత్తులు, మరోవైపున పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కొంచెం లవ్, రొమాన్స్, డ్యూయట్స్ వంటివి లేకపోయినా కూడా ఎక్కడా ఈ సినిమా బోర్ అనిపించదు. ఇక పనితీరు విషయానికొస్తే దర్శకుడిగా సూరజ్ వర్మ పనితీరు చాలా బాగుంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. సందర్భానికి తగిన నేపథ్య సంగీతం అయితే ఉంటుంది. రాజ్వేల్ మోహన్ ఫోటోగ్రఫీ, అర్జుబెన్ ఎడిటింగ్ మెప్పిస్తాయి. ఆర్టిస్టులందరి నటన కూడా బాగుంటుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే కొన్ని సినిమాలు స్టార్ హీరోస్ లేకపోయినా, లవ్, రొమాన్స్, యాక్షన్ సీన్స్, డ్యూయట్స్ లేకపోయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కథనే హీరోగా నిలబడ్డం కంటెంట్ లోని బలం అందుకు కారణమని చెప్పాలి. ఇలాంటి కొవ్వకు చెందిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా నిలుస్తుంది.